హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో కూడా మర్చిపోకుండా చెప్పేయండి. సో మేమైతే చాలా ప్లేసెస్ కవర్ చేసాము. సో ఇయర్ స్టార్టింగ్లోనే మంచిగా మంచి మంచి క్షేత్రాలకు వెళ్ళాము. సో తిరుపతి వెళ్ళాము. సో అక్కడి నుంచి చాలా ప్లేసెస్ అయితే చూసాను. అవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈరోజు మార్నింగే మేము రీచ్ అయ్యాము ఇంటికి. వచ్చిన వెంటనే సో విప్పిన బట్టలు అవన్నీ ఉండి మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాము. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఎందుకంటే మేము ఫ్రైడే దీపారాధన చేసుకుంటాము, ఇంకా ఈరోజు చేసుకోలేదు. సో దానికోసం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. సో ఇంకా లంచ్ టైంకి కరెక్ట్గా గ్యాస్ అయిపోయింది అనమాట. సో కెటిల్ ఉంది కాబట్టి మేనేజ్ చేస్తాము. కెటిల్లో అయితే కుక్ చేసుకున్నాం. మంచిగా తినేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుని సో మళ్ళీ మేమందరం బయటకు వెళ్ళామన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా, కోనసీమలో మంచిగా ఫెస్టివల్ జరుగుతుంది సంక్రాంతి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కోడిపందాలు, గుండాట్లు, ఎక్స్ట్రా చాలా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో సూపర్ ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. సో లేడీస్ ఎక్కువ కిచెన్లోనే ఉంటారు. అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను ఎంత కష్టమైనా సరే, పిల్లలు ఎంత టార్చర్ పెట్టినా మా హస్బెండ్ నన్ను బయటికి తీసుకువెళ్ళి అన్నీ చూపించి తీసుకొస్తారు. సో ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని చెప్పి సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళామంటే సో ఆంధ్ర గోవా వెళ్ళాము. సో ఆంధ్ర గోవా అంటే ఎక్కడో అనుకోకండి, సో అమలాపురం దగ్గరలోనే దీన్ని ఎస్ఏ అని అంటారు. సో ఇప్పుడు ఆంధ్ర గోవా అని కూడా పిలుస్తున్నారు. సో నాకు తెలియదండి ఇదివరకు ఈ పేరు ఉన్నట్టు, ఇప్పుడే వింటున్నాను, ఫస్ట్ టైం విన్నాను. సో ఎస్ఏ అనే తెలుసు నాకు. సో ఇక్కడైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ మంచిగా జరుగుతున్నాయి. ఎందుకంటే అది ఆల్వేస్ బీచ్ ఉంటుంది, బీచ్ వ్యూ బాగుంటుంది. సో దాంతోపాటు బీచ్ పక్కన సంబరాలు బాగా ప్లాన్ చేశారండి మా ఎమ్మెల్యే గారు. సో స్టార్ట్ చేయడమే ఆయనే స్టార్ట్ చేశారంట. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారో అవన్నీ నాకు తెలియదు, కానీ మంచిగా ఉంది. సో మధ్యలో ఆయన కూడా వచ్చారు. సో స్టేజ్ మీద ఉన్నారు, మీరు కావాలంటే చూడొచ్చు అనమాట. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. కానీ మా పెద్దోడు టార్చర్ చేశారండి, మంచి అల్లరి చేశారు. ఇంకా ఉన్నాము, ఇంకా అవన్నీ చూసాం మేము. బట్ నేను వీడియోస్ తీయలేకపోయాను పిల్లల వల్ల. సో మళ్ళీ మా డే 2 సంక్రాంతి సంబరాలు ఇలా అయితే ముగిసాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.